ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్ ఎంఎస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలని అయితే కోరుకుంటున్నాను. మన బిగ్ బాస్ 10th సీజను అగ్ని పరీక్ష 2లో అసలు ఏమి జరిగింది, ఏమి జరుగుతుంది, అసలు ఎవరు బిగ్ బాస్కి 10 సీజన్కి వెళ్తారు, ఎంతమంది వెళ్తారు, ఎంతమంది ఎలిమినేట్ అవుతారు, దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. రాజకుమారి ఎందుకు ఏడ్చింది, అసలు కారణం ఏంటి, దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. అంతకంటే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడు మన అగ్ని పరీక్ష 2లో అయితే టాస్క్ అయితే చాలా కష్టంగా ఉంది. అసలు వాళ్ళు ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని ఆ టాస్క్లో మన బిగ్ బాస్కి వెళ్ళాలని ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని అసలు వచ్చారంటే అందులో వచ్చిన వాళ్ళందరూ సెలెక్ట్ కావట్లేదు. కొంతమంది అయితే ఎలిమినేట్ అయిపోతూనే ఉన్నారు, కొంతమంది ఏడుస్తున్నారు. అసలు చాలా నరకం అనిపిస్తుంది వాళ్ళకైతే ఆ టాస్క్లో వాళ్ళు పెడుతుంటే. అసలు అయితే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు బిగ్ బాస్ మన అగ్ని పరీక్ష 2లో అయితే రాజకుమారి అసలు ఏడ్చేసిందబ్బా స్టేజ్ మీద. ఈ వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది. తను ఎందుకు ఏడ్చింది, ఏంటి కారణం అని చెప్పని అజిత్ గారు ఏమన్నారు, అజిత్ గారిని నాకు కార్డు ఏమని చెప్పని అడిగిందంట. అజిత్ గారు దానికి గ్రీన్ కార్డు తెచ్చిచ్చారు. తెచ్చిచ్చినాక తను ఇంప్రెస్ చేయలేకపోయింది, తను గేమ్ ఆడలేకపోయింది. మన రాజకుమారి ఆడలేకపోయింది. ఇప్పుడు తనుజానే వస్తుంది. ఆడలేకపోయింది. తను అజిత్ గారిని ఇంప్రెస్ చేయలేక తను ఇంకా బాధపడినట్టుంది. ఏడుపు వచ్చేసింది. అయ్యో, నా కోసం తెచ్చిచ్చాడు, ఆయనని ఇంప్రెస్ చేయలేకపోయినా అని చెప్పని రాజకుమారి అయితే ఏడ్చేసింది. దీనైతే చాలా వైరల్ చేస్తున్నారు. ఆమె రాజకుమారి ఏడవడం తప్పు, అసలు అజిత్ గారు ఏమనలేదు, అజిత్ గారు కూడా ఫీల్ అయ్యారు అని చెప్పని ఈ వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది. మరి తాను బిగ్ బాస్కి వెళ్తాదా వెళ్ళదా అని చెప్పి అనేది అయితే మనకి చాలా టెన్షన్గానూ ఉంది అయితే. ఎందుకంటే తను చెప్పిన స్టోరీ అయితే చాలా బాధ అనిపించింది. తను బిగ్ బాస్లోకి వెళ్తుందని చెప్పి అనిపించింది మనకైతే సెలెక్ట్ అయిన రోజు. ఇప్పుడైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది రాజకుమారి. చాలామంది అయితే మనకి బయటకు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు నుంచి బాగి అని వచ్చింది, గాయత్రి, వాళ్ళంతా మన బాగి గాయత్రి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు వాళ్ళు. అసలు బాగి గారు బిగ్ బాస్ 10కి వెళ్తుందని చెప్పి అయితే నాకు చాలా ఆశగా ఉండేది. తాను అయితే ఎలిమినేట్ అయిపోయింది. పాపం తను వచ్చి ఎంత పొడుగు జుట్టు కట్ చేసుకుంది. ఎందుకంటే నేను బిగ్ బాస్లోకి వెళ్తానని చెప్పి ఆశతోటి చాలామంది టాటోలు వేసుకున్నారు, ముక్కు కుట్టించుకున్నారు. ఇప్పుడు అంతా మనకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మొత్తం 10 నెంబర్స్ ఉన్నారు. 10 నెంబర్స్లో మనకి 6 నెంబర్స్ అంటున్నారు. మళ్ళీ 6 పోయి మళ్ళీ 3 నెంబర్సే బిగ్ బాస్కి సెలెక్ట్ అవుతుంది అంటున్నారు. ఫస్ట్ మన రోహిత్ అయితే చాలా హుషారుగా ఉన్నాడు. తను వచ్చినప్పుడైతే రోహిత్ అయితే అసలు ఏం తెలవనట్టు ఉన్నారు. ఇప్పుడు తెలవనట్టు ఉండి అలాంటి అబ్బాయి అసలు ఎంత మంచిగా గేమ్లు ఆడుతున్నాడంటే అసలు అబ్బా చెప్పలేకపోతున్నాము. ఫస్ట్ మనకు వచ్చిన రోజైతే తను మాధురి గారు వాటర్ పోస్తే తనకి కోపం అంటూ రాలేదు. చూసారుగా మనం ఫస్ట్ సెలెక్ట్ అయ్యే రోజు అసలు 3 టైమ్స్ వాటర్ పోస్తే కొంచెం కూడా కోపం రాలేదు. ఇలాంటి అబ్బాయి సెలెక్ట్ అవుతాడా కాదా అని చెప్పి అనిపించింది. కానీ గేమ్లు అయితే ఇరగదీస్తున్నాడు రోహిత్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. తను సైలెంట్గానే చేస్తున్నాడు. అసలు ప్రతి ఒక్క దాంతో గేమ్ అయితే ఆడుతూనే ఉన్నాడు, వాళ్ళని ఇంప్రెస్ చేస్తూనే ఉన్నాడు. తనకి నవదీప్ గారికి నచ్చింది, అజిత్ గారికి నచ్చుతుంది, మాధురి గారికి నచ్చుతున్నాడు అబ్బాయి అయితే రోహిత్. నాకు తెలిసి రోహిత్ డైరెక్ట్గా బిగ్ బాస్ 10కి అయితే సెలెక్ట్ అవుతాడు. తర్వాత ఇంకా ఝాన్సీ గారు కూడా బాగానే గేమ్ ఆడుతూనే ఉంది తను కూడా. ఎందుకంటే తను బాధ కూడా చాలా ఉంది. తను పొలం పని చేసుకుంటూ వాళ్ళ అమ్మకి 3 ఆడపిల్లలు అని చెప్పి తన కష్టమంతా ఆ రోజు సెలెక్ట్ అయ్యే రోజు చెప్పింది. తను కూడా వెళ్తుంది అని చెప్పని నాకైతే 90% నమ్మకం ఉంది. మరి ఎవరు వెళ్తారా ఏంటని చెప్పి అనేది మనం చూడాలి. ఇంకా మనకి ఎప్పుడు సెప్టెంబరు 6th 7th బిగ్ బాస్ 10 స్టార్ట్ అవ్వబోతుంది. అంతలోపల వీళ్ళకి గేమ్స్ అయితే అయిపోతాయి. కానీ గేమ్స్ అయితే చాలా కష్టం అనిపిస్తుంది అబ్బా. పాపం వాళ్ళైతే ఎంత టెన్షన్ పడుతున్నారో, అందులోకి వచ్చిన వాళ్ళందరూ ఎంతమంది వచ్చారో అంతమంది. ఇప్పుడు మొత్తానికి మన బాగి గారు, గాయత్రి గారు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు, మొత్తం లేరు షోలో. అమాను కూడా మనకి బిగ్ బాస్ 10కి అయితే వెళ్ళబోతున్నాడు. అమాను కూడా చాలా బాగా ఆడుతున్నాడు. దానికి మన కళ్యాణ్ గారు వచ్చారు కదా మన షోకి అయితే. కళ్యాణ్ గారు 9th సీజన్ బిగ్ బాస్ది టైటిల్ అయితే మన అమ్మానికి అయితే ఇచ్చాడు.
అమాన్ కూడా నాకు తెలిసి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అమాన్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నారు. మళ్ళీ చాలామంది కొంచెం అమాను, మిథిలేష్ రెడ్డి అని ఉన్నారు కదా, తను నాకు తెలిసి బిగ్ బాస్ 10కి వెళ్తాడో వెళ్ళడో, కానీ తనకి కోపం ఎక్కువ. తను గేమ్స్ ఆడలేకపోతున్నాడు, జడ్జెస్ని అయితే ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు అని చెప్పని ఈ వీడియోలు అయితే చాలా వైరల్ అవుతున్నాయి. తను ఎందుకు మరి తనకి ఏదన్నా ఉన్నా కొంచెం అందరి మీద, మన స్టేజ్ మీద అందరి మీద కోపపడుతున్నాడు అని చెప్పని అంటున్నారు. మరి తనకి అంత కోపం ఉంటే మనకి చాలామంది పోట్లాడుకుంటున్నారు అందరు షోలో అయితే. ఒకరు నచ్చట్లేదు, కొట్లాడుకుంటున్నారు, గొడవలు అవుతున్నాయి. గేమ్ల కాడైతే అసలు ఆ గేమ్లు పెడుతుంటే వాళ్ళు ఒక్కొక్క కింద పడుతున్నారు. మొన్న అయితే బాల్ గేము, మొన్న అయితే మళ్ళీ రింగ్స్ గేమ్ ఆడారు, మళ్ళీ బాల్ కలర్స్ గేమ్ ఆడారు. బాల్ ఇట్లా కాంట పెట్టి చేస్తారు కదా, తను ఒక బాలు సమానంగా రావాలని చెప్పని ఇట్లా ఈ గేమ్స్ అని పెడుతున్నారు. అందులో ఒక్కొక్కరు టెన్షన్గా గేమ్స్ అయితే ఆడుతున్నారు. చాలా చాలా రిస్క్ ఉంది అబ్బాయి అయితే. ఇది అగ్ని పరీక్ష 2 అయితే మరి ఎవరు సెలెక్ట్ అవుతారో. వాళ్ళు ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని వచ్చారు. ఆశలు పెట్టుకొని వచ్చి ఇప్పుడు అందులోకి వెళ్ళాలంటే మనకి 3 మెంబర్సే సెలెక్ట్ చేస్తారంట. మరి అది మనకి ఎవరనేది చెప్పి వాళ్ళకైతే టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఇందులో అయితే 3 మెంబర్స్ మనకి బయట నుంచి మన ఇది జబర్దస్త్ నుంచి అయితే మనకి ఇద్దరైతే రాబోతున్నారు. ఆ ఇద్దరి పేర్లు అయితే మీకు చెప్తాను ఇప్పుడు. అందులో డైరెక్ట్గా వాళ్ళు మనకి బిగ్ బాస్ 10కి హౌస్లోకి అయితే రాబోతున్నారు. మన జబర్దస్తి నరేష్ ఉన్నారు కదా, పొట్టి అబ్బాయి అంటారు కదా నరేష్, తనైతే వస్తున్నారు అని చెప్పని పేరైతే వైరల్ అవుతుంది. కన్ఫామ్గా నరేష్ ఇంతకుముందు కూడా చెప్పారు నరేష్ వస్తారు. మళ్ళీ రియాజ్ అని మన నెల్లూరు అబ్బాయి అంటాడు పొట్టి అబ్బాయి, ఆ అబ్బాయి కూడా వస్తారని చెప్పన్నారు. మళ్ళీ అగ్ని పరీక్ష మన కుక్వి జాతిరత్నాల షోలో సుహాసిని గారు ఉన్నారు కదా, సుహాసిని గారు కూడా సెలెక్ట్ అయ్యారు. తను కూడా వస్తుందని చెప్పని అంటున్నారు. మళ్ళీ తను ఎవరు, యాంకర్ విష్ణుప్రియ ఉంది కదా, తను కూడా వచ్చిద్ది అని చెప్పని అంటున్నారు. మన బయట నుంచి మనకు సీరియల్లో వాళ్ళంటే యాంకర్స్ అంటే ఇప్పుడు మన జబర్దస్త్లో అంటే వాళ్ళైతే వస్తున్నారు. విష్ణుప్రియ మీకు ఎప్పుడో మన యాంకర్గా వచ్చింది, తను ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్కి రాబోతుంది. ఇంకో అమ్మాయి కూడా సీరియల్లో ఉంది, అమ్మాయి ఫోటో ఉంది కానీ పేరైతే గుర్తులేదు నాకు, తను కూడా రాబోతుంది. మళ్ళీ ఆటో రాంప్రసాద్ అని ఉంది కదా, తను మూవీల్లో ఉన్నాడు, జబర్దస్త్లో ఉన్నారు, బాగా నవ్విస్తుంటాడు. ఇప్పుడు నరేష్, ఆటో రాంప్రసాద్ వాళ్ళిద్దరైతే మనకి సెలెక్ట్ అయ్యారు బిగ్ బాస్ 10కి అయితే. వాళ్ళిద్దరైతే పక్కా 100% అని చెప్పని అంటున్నారు. వాళ్ళిద్దరు మనకి బిగ్ బాస్ 10 షో స్టార్ట్ అవ్వగానే వాళ్ళందరూ వస్తారని చెప్పి అంటున్నారు. మళ్ళీ వీళ్ళ పేర్లు అయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మీకు చెప్పాను. వాళ్ళ నలుగురు అయితే మనకు తెలుసు, సుహాసిని గారు, విష్ణుప్రియ, ఇంకో అమ్మాయి ఫోటో పెడతాను కానీ నాకు పేరైతే గుర్తు రావట్లేదు. తను కూడా సీరియల్లో నటించింది, తను చూసాను, నేను సీరియల్ కూడా చూసాను తనవి. వీళ్ళ 5గురు అయితే నాకైతే తెలిసింది బిగ్ బాస్లోకి డైరెక్ట్గా రాబోతున్నారని చెప్పని, వీళ్ళు జబర్దస్తి వాళ్ళని చెప్పానని. ఇప్పుడు మరి మీకేమన్నా కొత్త వాళ్ళు ఎవరైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. వీళ్ళ ఇప్పుడు నాకైతే ఇన్ఫర్మేషన్ అందినటి వీళ్ళ పేర్లు అయితే. ఇప్పుడు మన కళ్యాణ్ బిగ్ బాస్ 9 సీజన్లో ఎలా ఆడారో, అసలు ఎలా ఎంకరేజ్ చేశారు అందరినీ, ఎలా తను విన్నర్ అయిన దాకా ఉన్నారో, అలాంటి అబ్బాయి ఇప్పుడు అమాన్ ఉన్నారని చెప్పని అంటున్నారు. కళ్యాణ్ ఎలా చేశారో, ఎలా ఆడారో అదే సేమ్ అమాన్ అయితే నాకైతే టైటిల్ తీసుకుంటారని చెప్పని అనిపిస్తుంది అని అంటున్నారు అందరు చాలామంది అయితే. అమాన్కి, రోహిత్కి అయితే చాలామంది ఓటింగ్ అయితే జరుగుతుంది. రోహిత్కి అయితే చాలా ఎక్కువ ఉంది, అమాన్కి కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా మనకైతే ఝాన్సీకి, రాజ్కుమార్ మీద చాలా ఉండేది కానీ ఇప్పుడు అందరికీ తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆడలేకపోతున్నారు, జడ్జెస్ని ఇంప్రెస్ చేయలేకపోతున్నారు. మరి ఇలాంటి వాళ్ళు షోలో ఏం చేస్తారో అని చెప్పని ఇప్పుడు రాజ్కుమార్ ఏడ్ చేసే లోపల అది ఇంకా ఇప్పుడైతే చాలా వైరల్ అవుతుంది వీడియో అయితే. తను ఏడవకన్నా ఉంటే బాగుండేది, ఏదైనా అక్కడ గేమ్ ఆడి చూపించుంటే, జడ్జెస్ని ఇంప్రెస్ చేసింటే బాగుండేది అనిపిస్తుంది. తను ఏడ్ చేసి తప్పు చేసిందని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ముగ్గురు అంటే నాకు అమాను, రోహిత్ 100%. ఇప్పుడు ఝాన్సీ, రాజకుమారి, వాళ్ళ నలుగురిలో మరి ఎవరు వెళ్తారనేది అక్కడ. మిథిలేష్ రెడ్డి అని చెప్పి ఒక మదనపల్లి నుంచి వచ్చారు కదా, తను కూడా గేమ్స్ ఆడలేకపోతున్నారు. తను అని చెప్పాను కదా, తనకి కోపం ఎక్కువ అని చెప్పని. తను హైట్గా ఉన్నాడు కానీ జడ్జెస్ని కూడా వాళ్ళని కూడా కోపం వస్తుంది తను చేసే పనులు. అసలు గేమ్స్ ఆడలేకున్నా అక్కడ ఉన్న వాళ్ళ మీద అయితే అరుస్తున్నాడు అని చెప్పని అంటున్నారు.
మరి ఇవన్నీ మరి ఎంతమంది వెళ్తారు ఏంటని చెప్పి నాకైతే టెన్షన్గా ఉంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మరి అందులో అయితే ముగ్గురే సెలెక్ట్ అవుతారు, ముగ్గురే వెళ్తారని చెప్పి నాకు అనిపిస్తుంది. వాళ్ళ ముగ్గురు ఝాన్సీ, ఈ అమాను, రోహిత్ అయితే పక్కా అబ్బా పేరైతే ఫిక్స్ అయిపోయినారు. అమాను కూడా ఫిక్స్ అయిపోయింది పేరు. నా ఓటైతే రోహిత్ కన్నా అమాన్ కన్నా వేస్తాను. మరి మీరెవరికి వేస్తారో కామెంట్ చేయండి. ఆ ఓటైతే రోహిత్కే. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.